అబ్రహాము గుడారంలో ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయను, త్వరగా రొట్టెలు చేయని పనివాని దగ్గరికి వెళ్ళి త్వరగా ఆ మాంసాన్ని సిద్ధపరచమని త్వరగా 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 ఏమండి పరిగెత్తుకుని వెళ్ళాడట. వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకెళ్ళి నేల మట్టుకు వంగి వారిని ఆహ్వానిస్తున్నాడు. శారా యుద్ధకెళ్ళి త్వరగా చేయి, త్వరగా సిద్ధం చేయి, పనివాడికి చెప్తున్నాడు త్వరగా త్వరగా. ఆతిథ్యం ఎంత విలువైనదో అబ్రహాము గ్రహించాడండి. మనం చూస్తాం కదా, ఈ ఆతిథ్యం తరువాతే నీ భార్య అయిన శారా మీదిటికి ఈ సంవత్సరానికి ఒక కుమారుణ్ణి కంటుంది అని ఆ దేవదూతలో తెలియపరిచారు. ఆతిథ్యం ఒక వరం. ఏమండి అంటారు కదా, అతిథి దేవో భవ. ఆతిథ్యం దేవుని నమ్మిన మనకు ఇది ఒక గొప్ప అవకాశం. వాటిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియపరచడానికి, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడానికి ఒక గొప్ప సదవకాశం ఆతిథ్యం. ఇక్కడ అబ్రహాము వారి కొరకే చూస్తున్నట్లుగా ఉండి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి వారిని ఆహ్వానిస్తున్నాడు. త్వరగా సిద్ధపరచండి, త్వరగా రొట్టెలు చేయండి, త్వరగా మాంసం. పరిగెత్తుకెళ్ళి పరుగున వారికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆతిథ్యం విషయంలో, దేవుని ప్రేమను కనపరిచే విషయంలో నిర్లక్ష్యాన్ని వహించక ప్రేమను కనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి.